దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్గా ట్రేడింగ్ మొదలుపెట్టాయి. నిన్న రాకెట్లా దూసుకెళ్లిన సూచీలు నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్టాల్లో లాభాల స్వీకరణకు మదుపర్లు మొగ్గు చూపడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,887 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫీ, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $64.74 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ఔన్స్ $3,238 వద్ద ట్రేడ్ అవుతోంది. వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా, చైనా మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఇరు దేశాలు తమ టారిఫ్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్కు కలిసొచ్చింది. దీంతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 2.8% పెరిగి 42,410 వద్ద ముగిసింది. S&P 500 3.3% పెరిగి 5,844 చేరుకుంది. ఇక నాస్డాక్ 4.35% లాభంతో ముగిసింది. ఇక ఆసియా పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్ఎస్ 0.52%, జపాన్ నిక్కీ 1.73%, షాంఘై 0.14% లాభంతో కదలాడుతూ ఉంటే హాంకాంగ్ సెంగ్ మాత్రం 1.72% నష్టంతో కదలాడుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా 1,246 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా 1,448 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్గా ట్రేడింగ్ మొదలుపెట్టాయి. నిన్న రాకెట్లా దూసుకువెళ్లిన సూచీలు నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్టాల్లో లాభాల స్వీకరణకు మదుపర్లు మొగ్గు చూపడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,887 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద ఉన్నాయి. రైట్, ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్గా ట్రేడింగ్ మొదలుపెట్టాయి. నిన్న రాకెట్లా దూసుకువెళ్లినటువంటి సూచీలు నేడు నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్టాల్లో లాభాల స్వీకరణకు మదుపర్లు మొగ్గు చూపడం ఎందుకు కారణంగా కూడా తెలుస్తోంది. దీనిపై మనతో మాట్లాడటానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ అండి. ఏంటి దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? ఈ రోజు చోటు చేసుకున్నటువంటి నష్టాలు, నిన్న ఉన్నంత స్పీడ్ ఈ రోజు స్టాక్ మార్కెట్లలో లేకపోవడం ఏంటి రీజన్ ఏంటి మెయిన్గా? నిన్న భారీ లాభాలు వచ్చాయి కాబట్టి జనరల్ గా పక్క రోజు కన్సాలిడేషన్ గానీ స్లైట్ నెగటివ్ గానీ ప్రాఫిట్ బుకింగ్ గానీ జరుగుతూ ఉంటుంది. ఇది కామన్ గా జరిగేటువంటి ప్యాటర్న్. సో అందువల్ల గరిష్టాల్లో ఇప్పుడు లాభాల స్వీకరణ దిగారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మార్కెట్లు 0.66% నష్టపోయింది. నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో 24,733 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. 24,595 స్థాయికి పైన ట్రేడ్, అంటే రఫ్ గా 24,600 స్థాయికి పైన ట్రేడ్ అవుతున్నంత వరకు మార్కెట్లు పాజిటివ్ గానే ఉంటాయి. సో బై అండ్ డిప్ మోడ్ ని ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ కొనసాగించవచ్చు. సో మధ్యాహ్నానికి కొంత రికవరీ, ఈ నష్టాల నుంచి కొంత రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పాజిటివ్ లోకి మారినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. రైట్, మధ్యాహ్నం వరకు ట్రెండ్ ఏ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది? క్లోజింగ్ ట్రెండ్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంటుందా, లేకపోతే డ్రాస్టిక్ చేంజెస్ అనేది చూడొచ్చు అంటారా? ఫస్ట్ 1 అవర్ ట్రేడింగ్ స్లైట్ నెగటివ్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఆఫ్టర్నూన్ యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేదాకా కూడా కొంత నెగటివ్ టు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వన్స్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ట్రెండ్ డిసైడ్ అవుతుంది. లాస్ట్ గంటలో కొనుగోలు మద్దతు లభించేటువంటి అవకాశం. రైట్, ఏ షేర్లు క్వైట్ గా ఉండేటువంటి ఛాన్సెస్, అలాగే ఏ షేర్లు రేజ్ లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు మనకు మధ్యాహ్నం నుంచి? సో ఫైనాన్స్ కి సంబంధించినటువంటి స్టాక్స్ కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫార్మా నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇంకా టాప్ గెయినర్స్ లో ఒకటిగా కొనసాగుతుంది. ఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఒకటి, అలాగే బిఎస్సి ఒకటి, ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి. సో ఈ టాప్ గెయినర్స్ ఇంకా కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. ఎస్, బ్యాంకింగ్ షేర్లు అండ్ ఫార్మా ఇవి కొంచెం కొన్ని షేర్లు మాత్రం ఒకలాగా, మరికొన్ని షేర్లు మరోలాగా కూడా ట్రేడ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి ఇన్బ్యాలెన్సింగ్ అంటారు ఇది? జనరల్ గా స్టాక్స్ నిన్నంతా ఏంటంటే యాక్చువల్ గా టోటల్ మూమెంటం ఆల్ ఇండెక్సెస్ ఆల్ స్టాక్స్ మీద ఉంది. ఈ రోజు వచ్చే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, అంటే దానికి కార్పొరేట్ డ్రింక్స్ మీద కానివ్వండి, దాని ఫలితాల మీద కానివ్వండి, వాటి మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. జనరల్ గా ఇలాంటి ట్రెండ్లెస్ డేస్ లో సాధారణంగా మన స్ట్రాంగ్ స్టాక్స్ మాత్రం అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటాయి. మిగతా స్టాక్స్ లో ప్రాఫిట్ జరుగుతుంది. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గీతానంద్ గారు.